ఎలా ఉందంటే మీ కెరియర్? 'బిగ్ బాస్' తర్వాత ప్రెజెంట్ సినిమాలు కూడా చాలా బిజీ అయిపోయారు. అంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఈ ప్రెజెంట్ మీ కెరియర్ గాని? నా కెరియర్ నిజంగా ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్. జస్ట్ స్టార్టెడ్ అని అనిపిస్తుంది. నేనేం హర్రీ బరీలో లేను. లైక్ ఇట్స్ స్టార్టెడ్ లైక్ సింపుల్ అండ్ జస్ట్ ఐ బిలీవ్ ఇన్ మై వర్క్, యాక్టింగ్ అవంతా ఇన్స్పిరేషన్ తీసుకుంది మెగాస్టార్. యా. ఆయన దగ్గర నుంచే తీసుకున్నా. సింపుల్గా చిన్నగా స్టార్ట్ చేసి జస్ట్ హార్డ్ వర్క్ని నమ్ముకోవడం, తన మీద తను నమ్ముకోవడం, ఎట్లాంటి ఒక సపోర్ట్ లేకుండా, ఎక్కడ లేకుండా, ఎవ్వరు లేకుండా ఆయన ఇండివిజువల్గా వచ్చి ఇప్పుడు ఆయన ఒక సంస్థగా మారారు. చిరంజీవి ఇస్ నాట్ ఏ ఇండివిజువల్ పర్సన్. ఇప్పుడు చాలా మంది మీలాంటి ఆర్టిస్టులకు కూడా చాలా మంది అంటే ఇండివిజువల్ గా ఏ సపోర్ట్ లేకుండా వచ్చేలా కూడా ఆయన ఇన్స్పిరేషన్. యాక్చువల్గా ఆయనను చూసుకుంటూ మేము చెయ్యగలమనే ఒక మోటివేషన్ వస్తుంది. చెయ్యొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, సాధించవచ్చు అని చెప్పి ఒక ధైర్యం వస్తుంది. అదైతే ఆయన వల్లనే. అంటే మీరు చిరంజీవి గారి మూవీస్ కానీ అంటే మీరు చూసిన ఫస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మూవీ కంటే చెప్పాలంటే హార్ట్ ఫెల్ట్గా ఒక మూవీ ఉంటుంది కదా, ఏడుపు వచ్చే మూవీ. లైక్ అది ఎప్పటికీ లైఫ్లో గుర్తుండిపోతుంది. ఏ సినిమా చూసారు మీరు ఫస్ట్ చిరంజీవి గారిది? నాకు చాలా 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 హార్ట్ టచింగ్, హార్ట్కి దగ్గరలో ఉండే సినిమా చిన్నప్పుడు నేను చూసిందే డాడీ. ఓకే. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి మా డాడీ నాకు ఇష్టం కాబట్టి డాడీ మూవీలో ఐ లవ్డ్ హిమ్ యాక్చువల్లీ. ఎవరెవరు వెళ్ళారు? అంటే మీ డాడీ తీసుకెళ్లారా మూవీకి? అంటే ఇంట్లోనే చూసాము. అప్పుడు థియేటర్స్కి వెళ్ళలేదు అనుకుంటా, వేరే మూవీస్కి థియేటర్కి వెళ్ళాము. స్టాలిన్కి వేరే మూవీకి వెళ్ళాము. డాడీ మూవీ మాత్రం ఇంట్లో చాలా సార్లు చూసాం. మా డాడీతోనే చూసాను. సో ఇట్స్ లైక్ ఎట్లా అంటే ఆ మూవీ చూస్తుంటే ఆయన చూపించిన ఎక్స్ప్రెషన్స్ అంతా లైక్ ఇట్ ఫెల్ట్ రియల్ అండ్ ఏడుపు వచ్చేసేది. మన ఇంట్లో డాడీతో ఉన్నారా అంటే మన డాడీ కనపడుతూ ఉంటాడు ఆయన పాత్రలో. మా డాడీ కూడా ఆయనలానే ఉంటారు. ఈ లుక్స్ లైక్ చిరంజీవి గారు. ఓకే. ఆయన యంగేజ్ లో ఐ షో యూ ఫోటో. అంటే మీకు ఎందుకు అంటే చిరంజీవి గారిని ఇప్పుడు అందరూ కూడా చిరంజీవి గారిని అభిమానించి ఇండస్ట్రీకి వచ్చామంటూ ఉంటారు. అంటే మీరు కొత్తగా అంటే ఆయనలో స్పెషల్గా పలానా ఆ క్యారెక్టర్ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, లేదంటే ఆయన లైఫ్ జర్నీలో పలానా అంటే ఆయన మంచి చేసే కార్యక్రమాలు అవ్వచ్చు, లేదంటే ఆయన కష్టపడిన తీరవచ్చు, ఇవన్నీ చెప్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పైరింగ్గా. మీరు ఇన్స్పైర్ అవుతారు ఆయనలో? ఇప్పుడు ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇండస్ట్రీలో 4 పిల్లర్స్లా ఉండే చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. కానీ వీళ్ళందరిలో లేని ఏదో యూనిక్ పాయింట్ ఆయన దగ్గర ఉంటుంది. ఆయన స్టైల్, కామెడీ, టైమింగ్స్, యాక్షన్, ఎమోషన్, నవరసాలు ఉంటే దానికి మించిన పర్ఫార్మెన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, ఇలాంటి మూవీస్ అన్నీ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి బ్లూ ప్రింట్. ఆ మూవీస్ చూసి యాక్టింగ్ నేర్చుకొని వచ్చేది, ఇంకా ఏదో స్కూల్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఐ రియలీ లవ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్. తన కష్టాలు అంటే తను నిజంగా హీఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక పని రాక్షసుడు చిరంజీవి గారు అంటే. పని రాక్షసుడు. ఆయన డాన్స్ చేసి చేసి కాళ్ళన్నీ స్వెల్లింగ్స్ వచ్చి అట్లా వస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అది వెన్న రాసేవారు అని చెప్పి విన్నాం కదా. అంటే ఆయన ఎంత కష్టపడి వచ్చేవాళ్ళు. ఆయన స్టోరీస్ అన్నీ వింటుంటే లిటరలీ మనం ఇప్పుడు పడుతున్న కష్టమే కాదు, ఆయన అంత కష్టపడ్డారు, ఇంకా చెయ్యాలి అని చెప్పి లోపల నుంచి వస్తూ ఉంటుంది నాకైతే. ఈజ్ అ ఇన్స్పైరింగ్ గాయ్. ఆయన అందుకే చెప్తున్నా కదా, ఆయన ఒక్క మనిషే కాదు, ఆయన ఒక సంస్థ. ఇప్పుడు చిరంజీవి గారిని మీరు ఎప్పుడైనా కలిసారా? కలిసాను. అంటే కలిసినప్పుడు కానీ చిరంజీవి గారితో ఏం మాట్లాడారు? అంటే ఆయన మీరు కలిసినప్పుడు కానీ అంటే ఎలాంటి ఆ సిచ్యువేషన్ చూసి చెప్తారా? నిజంగా ఆయన కలిసినప్పుడు లైక్ ఆయన చిరంజీవి గారు ఆయన కలుస్తున్నా అంటే ఒక ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ నర్వస్ ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, తెలీదు. ఒక ఈవెంట్కి వెళ్ళాము. ఆ ఈవెంట్ని ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. సో అలాగా రిసీవ్ చేసుకున్న ఆయన హీస్ లైక్ వెరీ స్వీట్ అండ్ జెంటిల్. ఒక చాలా మంచిగా మనం ఎప్పుడు చూస్తే ఒక వ్యక్తితో మనం మాట్లాడతాం కదా, అలానే మాట్లాడారు. ఓ మై గాడ్, అసలుకి దట్ డే మై బెస్ట్ డే ఇన్ లైఫ్ అనమాట. అంటే మీరు స్పెషల్ కొత్తగా ఏదైనా ఆయనతో మాట్లాడడం కానీ మీ ఫ్యాన్స్ అని ఇట్లాంటి కన్వర్షన్ కానీ ఏమైనా జరిగింది? అంతా జరగలే. నాకుండే నర్వస్నెస్కి మీ ఫ్యాన్ నేను ఏం మాట్లాడలే, ఆయన చూస్తూ ఉండిపోతున్నా అంతే. ఇంకేం మాట్లాడతా